మిత్రమా, మరి సిద్ధమేనా మనసుతో యుద్ధానికి? ఇప్పుడు ఈ క్షణం మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోండి. మీ కళ్ళను మెల్లగా క్లోజ్ చేసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. స్టేజ్ ఫియర్ అనేది మీ రక్తంలో లేదు, అది మీ ఆలోచనల్లో ఉంది. ఈ కొన్ని నిమిషాలు మీ పాత భయాలన్నిటినీ డిలీట్ చేసి కొత్త కాన్ఫిడెన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, మీరు చుట్టుపక్కల ఉన్న పర్సనల్ మర్చిపోండి. కాసేపు మొబైల్లో మీకు కనిపిస్తున్న స్క్రీన్ ని మాత్రమే చూడండి. ఆర్ఎల్స్ మీ కళ్ళని క్లోజ్ చేసుకుని ప్రశాంతంగా నేను చెప్పే మాటల మీద మాత్రమే దృష్టిని పెట్టండి. ఆ మాటలు తప్ప పక్క మాటలు ఏది మీకు వినిపించవు. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మెల్లగా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకొకసారి ఇన్హేల్, ఎక్సేల్. అగైన్ వన్స్ మోర్. ఇన్హేల్, ఎక్సేల్. ఎస్ ఎస్. మీరు గాలి పీల్చిన ప్రతిసారి ధైర్యం మీ శరీరం అంతా వ్యాపిస్తుంది. మీరు గాలి వదిలిన ప్రతిసారి మీ లోపల ఉన్న వణుకు, టెన్షన్ అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. అలా ఓకే, ఇప్పుడు మీ హార్ట్ బీట్ లయబద్ధంగా మారుతోంది. మీ బ్రెయిన్ ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటోంది మెల్లగా. ఓకే, రిలాక్స్ యువర్ సెల్ఫ్. రిలాక్స్ 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 యువర్ హోల్ బాడీ. రిలాక్స్. మీ తల నుండి కాళ్ళ వరకు మెల్లగా మీ నరాలన్నీ రిలాక్స్ అవుతున్నాయి. మీ భుజాలు మెల్లగా తేలిక పడుతున్నాయి. మీ గొంతులో ఉన్న బిగుతు కూడా మెల్లగా తగ్గిపోతోంది. మీరిప్పుడు ఒక లోతైన నిద్ర లాంటి స్థితిలోకి వెళ్తున్నారు. కానీ నా మాటలు మీకు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మీ అంతరాత్మ ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్స్ ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ మనసులో ఒక పెద్ద స్క్రీన్ ని ఊహించుకోండి. అక్కడ స్టేజ్ ఫియర్ అనే పాత ఫైల్ కనిపిస్తోంది చూడండి. ఇప్పుడు మీ మనసుతో ఆ ఫైల్ ని డిలీట్ బటన్ నొక్కి బయటకి పడేసేయండి. డిలీట్ డిలీట్ డిలీట్. ఇప్పుడు అక్కడ ఒక కొత్త గోల్డెన్ ఫైల్ మీకు కనిపిస్తోంది. దాని పేరే సుప్రీం కాన్ఫిడెన్స్. ఈ ఫైల్ ఇప్పుడు మీ బ్రెయిన్ లోకి ఇన్స్టాల్ అవుతోంది. స్టేజ్ ఫియర్ అంటే భయం కాదు. స్టేజ్ అంటే మీ సామ్రాజ్యం. స్టేజ్ అంటే భయం కాదు. స్టేజ్ అంటే మీ సామ్రాజ్యం. స్టేజ్ అంటే వణుకు కాదు. స్టేజ్ అంటే మీ గొంతు వినిపించాలి. మైక్ అంటే
భయం కాదు, మైక్ అంటే మీ శక్తి, మీ ఆయుధం. మీరిప్పుడు ఒక మంచిగా పెద్ద స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. వేల మంది జనం నిశ్శబ్దంగా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు నవ్వుతూ మైక్ ముందుకు వెళ్తున్నారు. మీ వెన్నెముక నిటారుగా ఉంది. మీ కళ్ళలో కాంతి అద్భుతంగా వెలుగుతోంది. మీరు మాట్లాడుతుంటే మీ మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులై వింటున్నారు. ఎస్, కరెక్ట్ గా ఇప్పుడు మీరు మీ బ్రొటన వేలు, మీ థంబ్ ఫింగర్ ఉంది కదా, సో దాన్ని ఇండెక్స్ ఫింగర్ ని, చూపుడు వేలుని గట్టిగా నొక్కి పట్టుకోండి. మీ థంబ్ ఫింగర్ ని, ఇండెక్స్ ఫింగర్ ని రెండింటిని గట్టిగా నొక్కండి. ఎస్, ఈ స్పర్శ మీ మెదడుకి ఒక సిగ్నల్. మీరు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా ఇలా వేళ్ళను నొక్కితే చాలు, ఆ అద్భుతమైన ధైర్యం మీలోకి తక్షణమే వచ్చేస్తుంది. ఓకే, ఎస్, అందరూ మిమ్మల్ని చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. వాళ్ళ చప్పట్లు మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎస్, మీరు కంప్లీట్ గా మార్చబడ్డారు. మీ మైండ్ రీప్రోగ్రామ్ అయింది. మీరు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి. భయం మీ దరిదాపుల్లో కూడా రాదు. ఓకే, ఈ క్షణాన్ని 100% కంప్లీట్ గా ఫీల్ అవ్వండి. ఎస్, మీరు కంప్లీట్ గా మార్చబడ్డారు, రీప్రోగ్రామ్ చేయబడ్డారు. మీరు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి. భయం మీ దరిదాపుల్లో కూడా లేదు. నేను 1 నుంచి 5 వరకు లెక్క పెడతాను. సో కంప్లీట్ గా మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఎస్, 1. మీ శరీరంలో మెల్లగా శక్తి పెరుగుతోంది. మీ ముఖంలో చిరునవ్వు వస్తోంది. మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. మీరు స్టేజ్ ని జయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, వెరీ నైస్. నెంబర్ 5, మీ కళ్ళను మెల్లగా తెరవండి. ఎస్, గుర్తుంచుకో మిత్రమా, యుద్ధం మైదానంలో గెలవడానికి ముందే మన మనసులో గెలవాలి. నువ్వు స్టేజ్ మీద అడుగు పెట్టలేదు, నీ గెలుపు మీద అడుగు పెడుతున్నావు. గుడ్ లక్ టు యూ.